నాగపూర్లో జరిగిన హింసాకాండ తర్వాత ఇప్పుడు ప్రజలంతా దేవేంద్ర ఫడ్నవీస్ వైఖరి గురించే చర్చించుకుంటున్నారు. పోలీసుల మీదనే దాడి చేసే స్థాయిలో దుండగులు ఎలా రెచ్చిపోయారు, అందులోనూ మహిళా పోలీసు అధికారుల మీద మాటల్లో చెప్పలేని విధంగా ప్రవర్తించగలిగే దాష్టీకానికి ఎలా పాల్పడగలిగారు? ఫడ్నవీస్ సర్కార్ ఎఫ్ఐఆర్లు నమోదు చేసి సరిపెట్టుకుంటుందా, లేక ఆ దుండగులు మరోసారి ఇలా అమానుషానికి పాల్పడకుండా బుద్ధి చెబుతుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఒకవేళ మహా సర్కార్కు చేతకాకపోతే ఆ దుండగులను యూపీ పోలీసులకు అప్పచెప్పాలంటూ నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ మీ చేతుల్లోనే ఉంది కదా, మీరేం చేయగలిగారంటూ ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడుతున్నారు. చేతకాకపోతే ఫడ్నవీస్ రాజీనామా చేయాలంటూ రెచ్చగొడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? పోలీసులే టార్గెట్, మహిళా పోలీసులపై అరాచకం. నాగపూర్లో బయటకొస్తున్న లేటెస్ట్ అప్డేట్స్. ఫడ్నవీస్ మరో యోగి కాకపోతే మొదటికే మోసమా? హద్దుమీరి ప్రవర్తించే దుష్ట శక్తుల్ని అదుపు చేయడంలో ఎఫ్ఐఆర్లు, కేసులు, కోర్టులు అంటూ కాలయాపన చేస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయా? నాగపూర్లో చెలరేగిన హింసాకాండ తర్వాత ఇలాంటి ప్రశ్నలే ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఓ చిన్న పుకారు, అందులో నిజం లేకపోయినా నిజం లేదని తెలిసినా దురుద్దేశపూర్వకంగా చేసిన పుకారు కారణంగానే నాగపూర్లో పరిస్థితి అదుపు తప్పిందని అంతా భావిస్తున్నారు. అయితే ఆ పుకార్లు కూడా కావాలని చేసినవేనని, అటాక్ చేయడానికి ఏదో సాకు కావాలి కాబట్టి అలాంటి పుకార్లు సృష్టించారని, ఆ పుకార్లను ఆసరా చేసుకుని ముస్లిం యువకులు ఇష్టారీతిన విరుచుకుపడ్డారన్న వాదన తెరమీదికి వస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ఉటంకించారు. అరాచక శక్తులు పక్కా ప్లాన్తోనే రోడ్ల మీదికి వచ్చారని సభ్యులకు వివరణ ఇచ్చారు. జిహాదీ శక్తులు చాలా ముందుగానే పెద్ద మొత్తంలో రాళ్లు పోగేసి పెట్టుకున్నారని, ఆ రాళ్లు అప్పటికప్పుడు తెచ్చినవి కావని క్లారిటీ ఇచ్చారు. దాదాపు 500 మంది మూక చేతుల్లో మారణాయుధాలు ఉన్నాయని, పోలీసులే టార్గెట్గా విరుచుకుపడ్డారని, ఏ షాపులు ధ్వంసం చేయాలో ముందే అనుకున్న ప్రకారం ధ్వంసం చేశారని చెప్పడం విశేషం. అలాంటి శక్తుల పట్ల మహారాష్ట్ర సర్కార్ సరైన రీతిలోనే వ్యవహరిస్తుందని అన్నారు. 3 DCP लेवलचे लोक या ठिकाणी जखमी झालेले आहेत आणि जसं मी सांगितलं की यातल्या एका DCPवर तर थेट कुऱ्हाडी वार हा त्या ठिकाणी करण्यात आलेला आहे. त्यामुळे निश्चितपणे याच्यामध्ये काही ना काही एक प्रकारे काही लोकांचा सुनियोजित पॅटर्न हा देखील त्या ठिकाणी दिसतो आहे. अशा लोकांना त्या ठिकाणी त्यांच्यावर कारवाई ही केलीच जाईल. कुठल्याही परिस्थितीमध्ये కాయిదా आणि సువ్యవస్థ హాతీ గెణాచి. ఏ ప్రభుత్వంలో అయినా పోలీసుల మీద దాడి చేయడం అనేది అత్యంత సీరియస్ అంశంగా పరిగణిస్తారు. పోలీసుల మీద దాడి చేశారు అంటే అది ప్రభుత్వం మీద దాడిగానే భావిస్తారు. పోలీసులంటే ప్రభుత్వ వ్యవస్థ మొత్తానికే రక్షా కవచం. ఏ ప్రభుత్వమైనా సరిగ్గా వ్యవహరిస్తుంది అంటే అక్కడ పోలీసింగ్ సరిగ్గా ఉన్నట్టు లెక్క. అలాంటిది నాగపూర్ ఘటనలో ఇస్లామిక్ అరాచక శక్తుల చేతుల్లో 33 మంది పోలీసులు గాయాల పాలయ్యారు. పోలీసులను బండబూతులు తిడుతూ మూకలు చెలరేగిపోయారు. ఇంకా దారుణమైన విషయమేంటంటే మహిళా పోలీసుల్ని దారుణంగా పరాభవించడం కలకలం రేపుతోంది. మహల్ బల్దార్పురాలో ఇస్లామిక్ మూకలు రోడ్ల మీదికి రావడంతోనే సాయుధులైన బలగాలు పెద్ద సంఖ్యలో వారిని అడ్డుకొని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వీరిలో మహిళా పోలీసులు, మహిళా పోలీసు అధికారులు కూడా ఉన్నారు. పోలీస్ యాక్షన్పై రెచ్చిపోయిన మూకలు మహిళా పోలీసుల మీద పడిపోయారు. మూకను చెదరగొట్టే విధుల్లో ఉన్న మహిళా పోలీసులను అసభ్యంగా పట్టుకుని పడగొట్టారని పోలీసులు చెబుతున్నారు. విచక్షణరహితంగా ఆ అధికారి దుస్తులు కూడా చింపేశారని, ఒక రకంగా నడిబజారులో మహిళా పోలీసు అధికారిపై అత్యంత దారుణంగా వ్యవహరించారని పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు. వారి చేతుల్లో క్రూరంగా బందీ అయిన ఆ మహిళా అధికారి అత్యంత కఠిన పరిస్థితుల్లో బయటపడగలిగిందని తెలుస్తోంది. మరో మహిళా ఏసీపీని రాళ్లతో కొట్టారు. ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయని అంటున్నారు. ఇప్పుడు ఈ ఘటననే మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అంటున్నారు. ఇక నాగపూర్ ఘటనపై ఫడ్నవీస్ సర్కార్ పోలీసు ఉన్నతాధికారులతో కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారట. 1200 మంది అరాచక శక్తుల మీద కేసు పెట్టారట. వీరిలో ఔరంగజేబు దిష్టిబొమ్మ దహనం చేసిన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో 70 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో రజా యూసుఫ్ ఖాన్, ఇమ్రాన్ అన్సారీ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయట. వారు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఇక అరాచక శక్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, అటు పోలీస్ స్టేషన్ ముందే ఔరంగజేబును పొగుడుతూ నినాదాలు చేయడం పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం. దేశం నడిబొడ్డున ఉన్న నాగపూర్లో ప్రభుత్వానికి రక్షా కవచంగా ఉండాల్సిన పోలీసుల మీదనే దాడి జరగడం
దాడి జరిగిన తర్వాత పోలీసుల నుంచి రియాక్షన్ ఆశించినంతగా లేకపోవడమే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. యూపీలో గనక ఇలా జరిగి ఉంటే కొన్ని గంటల్లోనే ఆకతాయిలకు అనూహ్యమైన ట్రీట్మెంట్ లభించి ఉండేదని. కానీ మహాసర్కారు మన్ను తిన్న పాములా ఎందుకు వ్యవహరిస్తోందన్న కామెంట్లు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఔరంగజేబు సమాధి విషయంలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాస్త మెత్తగా కామెంట్ చేయడమే అంటున్నారు. ఒకవైపు మహిళా పోలీసులకు ఇంచుమించు మానభంగంలాంటి దారుణమైన పరాభవం ఎదురైతే వారిని ఏరిపారేయకుండా ఎఫ్ఐఆర్లు కేసులంటూ కాలయాపన చేస్తారా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆటంకవాదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చెలరేగిపోతున్నా కూడా కేసులు పెట్టి కోర్టుకు అప్పగిస్తూ కూర్చుంటారా, లేక అలాంటి వారిని ముందుగా ఏరిపారేసే చర్యలు చేపడతారా అంటూ ఫడ్నవీస్ ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో యూపీ పోలీసులు చూసి నేర్చుకోవలసింది, యోగి పర్ఫార్మెన్స్ ను చూసి తెలుసుకోవలసింది చాలా ఉందంటున్నారు నెటిజన్లు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అక్కడ గూండారాజును పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాదు ఇస్లామిక్ జిహాదీ శక్తుల్ని సైతం నోరెత్తకుండా చేయడం దేశమంతా గమనిస్తోంది. ఆయన ఓ పద్ధతి ప్రకారం అనుసరిస్తున్న బుల్డోజర్ ట్రీట్మెంట్ కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళుతోంది. కానీ మహారాష్ట్రలో జిహాదీ శక్తులు ఇంతలా పోలీసుల మీదనే రెచ్చిపోవడం క్షమార్హం కాని నేరంగా భావిస్తున్నారు. మహిళా పోలీసులతోనే అసభ్యంగా ప్రవర్తిస్తే రేపు ఇలాంటి గుంపులే రాత్రిపూట ఇళ్ల మీద పడి స్వైరవిహారం చేస్తే అప్పుడేంటి పరిస్థితి అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే ఫడ్నవీస్ నిజంగానే మెత్తగా వ్యవహరిస్తున్నారా అంటే లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల పుణేలో అక్రమంగా తిష్టవేసిన రోహింగ్యాల నివాసాలను నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు నడిపించి లేపేయించారు. అటు మావోయిస్టుల్ని దారికి తేవడంలో సఫలీకృతులవుతున్నారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతూ ఉండడం వెనుక ఫడ్నవీస్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నాగపూర్లో అందులోనూ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న సిటీలో జిహాదీ శక్తులు ఇలా రెచ్చిపోతున్నా ఎందుకు తగిన రీతిలో స్పందించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మరాఠా మంత్రి నితీష్ రాణే కూడా దీనిపై స్పందించారు. 17వ తేదీన ఉదయం ఔరంగజేబు దిష్టిబొమ్మ తగలపెడితే జిహాదీ శక్తులు సాయంత్రం పూట దాడికి దిగడమే వారిలోని కుట్రకోణాన్ని బయటపెడుతుందన్నారు. పోలీసుల మీదకి చేతులెత్తిన వారిని ఫడ్నవీస్ సర్కార్ ఉపేక్షించబోదని ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. इस तरीके से सुबह सुबह वीएचपी और बजरंग दल का आंदोलन हुआ, फिर शाम सब वो आंदोलन शांत होने के बाद इनका शाम को कार्यक्रम कैसे शुरू हुआ, ये सब के बारे में उन्होंने ऑफिशियल स्टेटमेंट दिया है. वही चीज सत्य है क्योंकि राज्य के प्रमुख है, होम मिनिस्टर है, उन्होंने जो कोई मालूमात दी है वो सत्य है. उसके साथ जिसने भी पुलिस के ऊपर हाथ उठाया वो हाथों को तो हम छोड़ेंगे नहीं. जिसने हमारे डीसीपी लेवल से लेके मुझे लगता है 33 पुलिस लोगों के ऊपर आज जख्मी हुए. ये किस तरीके का आंदोलन है? మరోవైపు కొంతమంది కాలమిస్టులు ఔరంగజేబు సమాధిని కూల్చొద్దని సలహా ఇస్తున్నారా, లేక కూలిస్తే ఏం జరుగుతుందో చెబుతూ ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజ్దీప్ సర్దేశియా లాంటి ఓ సీనియర్ జర్నలిస్ట్ ఔరంగజేబు సమాధిని అనవసరంగా కూల్చాల్సిన పని లేదని చెప్పొచ్చు. లేదా ఔరంగజేబు అని వాడితో ఈ దేశానికి అవమానం జరిగిందే నిజమే కాబట్టి కూలిస్తే తప్పు లేదని కూడా సలహా ఇవ్వచ్చు. కూల్చడమే సరైందని, అందుకు ఇస్లామిక్ చరిత్రకారులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్పవచ్చు. కానీ మేధావుల ముసుగులో ఉన్న రాజ్దీప్ లాంటి కాలమిస్టులు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వకుండా మీరు ఆ పని చేస్తే వీరు ఈ పని చేస్తారంటూ ఇండైరెక్ట్ గా మరింత రెచ్చిపోయేలా కామెంట్లు చేయడం పైన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. You unleash a hate-filled narrative where you want to go and demolish Aurangzeb's tomb, you must be prepared for some reaction and a backlash. నాగపూర్ ఘటన దర్మిలా వాతావరణాన్ని చక్కదిద్దేందుకు పలుచోట్ల 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల కర్ఫ్యూ కూడా అమల్లో ఉంది. నాగపూర్లో మొత్తం మీద 11 అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా, మరో 19 సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. మహల్, మోమిన్పురాలో పోలీస్ పెట్రోలింగ్ నడుస్తోంది. మరి ఇకపై ఇలాంటి జిహాదీ శక్తులు మళ్లీ బోర విరుచుకోకుండా ఫడ్నవీస్ సర్కారు తగిన బుద్ధి చెబుతుందా, లేక మెత్తగానే వ్యవహరిస్తూ విమర్శల పాలవుతుందా చూడాల్సి ఉంది.